యెస్. చూడండి మార్నింగ్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌనే ఓపెన్ అయింది. నిన్నటి అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ కన్నా. ఓకే. దిస్ ఈస్ ద ప్రీవియస్ డే క్లోజింగ్. ప్రీవియస్ డే క్లోజ్. And Friday opened a big gap. Means there is a gap, right? See, there is a gap. ఎక్కడ క్లోజ్ అయింది? 14,620లో క్లోజ్ అయింది. ఎప్పుడు? థర్స్‌డే. 14,620. మీకు ఫ్రైడే ఓపెన్ అయింది ఎప్పుడు? 14,500 లెవెల్స్ అప్రాక్సిమేట్లీ. Means how many points? 120 points is gap down, right? So what people are think? This market will collapse. Today it will go 14,300 or 14,200 or else 14,000. So many people asked me, today we will go put sides. I said no. So some people asked, it went to 14,000 below. Okay. So retail people thinking like that only. When market go down, people think it will collapse. When market go up, it will go like a rocket. Retail people thinking like that only. సో మార్కెట్ 14,500లో ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక దిస్ ఈజ్ ఎ లాంగ్ లిక్విడేట్ అయింది. సో బిగ్ క్యాండిల్ పడించండి ఫస్ట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఫస్ట్ క్యాండిల్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా, 9:15 నుంచి 9:45కి. సో మీకు ఓపెన్ అవ్వడమే 120 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. సో అక్కడ నుంచి 14,360 ఈజ్ ద లో. 14,360 మీన్స్ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళింది. minus 250 points. So this is the first candle. I already told, don't take any positions in first 1 hour. I already told. So many times I told. So people అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే, let us observe what happens. I don't know whether it go 14,000 or 14,500. I don't know. But it is a long liquidation. It is a good selling. Means people are exiting their longs. Market is going down, people are exiting their long position. Okay, so at that point of time I observed that one. Okay, sometimes మీకు ఏ పీరియడ్ మంచి డ్రాప్ పడుతుంది, లెటర్ ఏ డ్రాప్ ఇస్తుంది, అండ్ లెటర్ బి కేమ్ అప్ అండ్ లెటర్ సి కేమ్ అప్. ఐ అబ్జర్వ్డ్ మెనీ టైమ్స్ దిస్ ప్యాటర్న్. దిస్ ఈజ్ కాల్డ్ ఏబిసి ఫ్లిప్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే లెటర్ ఏ పీరియడ్ కిందికి వెళ్ళిపోతుంది అండ్ లెటర్ బి ఆల్సో గో డౌన్ అండ్ లెటర్ సి డే హై టెస్ట్. వాట్ అబ్జర్వ్ హియర్? మీన్స్ ఫస్ట్ 1 hour ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ టేక్ ఎనీ ట్రేడ్స్. సో ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నా. ఫస్ట్ 1 hourలో ఇప్పుడు మార్కెట్ పడిపోతుందని చెప్పి ఇక్కడ ఎవరైతే సెల్ చేస్తారో దోస్ పీపుల్ ఆర్ సోల్డ్ హియర్. సో దే ఆర్ బుక్డ్ బికాస్ ఆఫ్టర్ దిస్ స్లో ఈజ్ నాట్ టేకెన్ అవుట్. చూడండి, ఎవ్రీ పీరియడ్ ఈజ్ గోయింగ్ అప్, every bar is going up, every 30 minutes bar is going up like a trendy market. It is a trendy market. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అయింది? ఇట్స్ ఎ ట్రాప్. సెల్లర్స్ ట్రాప్ చేయనీకి, సెల్లర్స్ని ట్రాప్ చేయనీకి. ఎవరైతే బయర్స్, వీకర్ బయర్స్ ఉంటారో వాళ్ళ లాంగ్ పొజిషన్ ఎగ్జిట్ అవ్వనీకి కూడా గ్యాప్ డౌన్ చేస్తాడు. ఐ ఆల్రెడీ టోల్డ్ 8:45కి ఐ టోల్డ్. మీన్స్ ఫ్రైడే సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ ఏదైనా కండిషన్ గ్లోబల్గా నెగిటివ్ ఉన్నా కూడా మన ఇండియన్ మార్కెట్ ఏం చేస్తుంది అంటే దాన్ని పాజిటివ్గా తీసుకుంటుంది. ఓన్లీ ఫ్రైడే. ఓకే, ఓన్లీ ఫ్రైడే. సో ఐ మెన్షన్ ఇన్ మై వాట్సాప్ గ్రూప్ ఆల్సో. ఆ పర్టికులర్ డే నేను రిలయన్స్ కాదు, సారీ సెల్ ఎయిర్టెల్. సో మెనీ పీపుల్ టోల్డ్ వై ఐ గో అండ్ బాటెడ్. మై స్క్రీన్ షాట్ ఆల్సో షేర్డ్. నేను ఎయిర్టెల్ బై చేస్తున్నా, బట్ ఎనలిస్ట్స్ ఆర్ టెల్లింగ్ సెల్ ఎయిర్టెల్. సో ఎయిర్టెల్ నాకు లిటరల్గా 45,000 ప్రాఫిట్ ఇచ్చింది.
2 టైమ్స్ బాటెడ్ అండ్ 2 టైమ్స్ సక్సెస్ఫుల్లీ సోల్డ్. మార్కెట్ 200 పాయింట్లు మీకు డౌన్ అయినప్పటికీ కూడా ఐ థింక్ థర్స్‌డే థర్స్‌డే మీకు మార్కెట్ 200 పాయింట్స్, 250 పాయింట్స్ డౌన్ అయినప్పటికీ ఎయిర్టెల్ ఇట్ కేమ్ డే హై. వై డే హై? ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్ విల్ కేమ్ అప్ డే హై అని నేను చెప్పాను అప్పుడే. ఆఫ్టర్‌నూనే చెప్పాను. డే హై టెస్ట్ పాసిబుల్ అని చెప్పి. సో లిటరల్‌గా 45,000 ఇచ్చిందండి. బట్ ఎర్లీ స్టార్ట్ సెల్లింగ్, కీప్ స్టాప్ లాస్ 530 ఇస్ ద స్టాప్ లాస్. కీప్ టార్గెట్ 500. ఎక్కడొచ్చింది 500? 530, 540 కూడా వచ్చింది. సో దే విల్ టెల్ అనలిస్ట్. పీపుల్‌ని, రిటైల్ పీపుల్‌ని ఎలా వాళ్ళని సో ట్రాప్ చేయాలి అనే దాంట్లోనే ఉంటారు. బట్ ఎవ్రీ అనలిస్ట్స్ ఆర్ నాట్ రాంగ్. బట్ సమ్ అనలిస్ట్స్ ఆర్ వెరీ గుడ్ అనలిస్ట్స్. ఓకే. సమ్ పీపుల్ they will see candlesticks rise. Candlesticks, it will not work out many times. Okay. See 14,700 target reached. My target is reached. I told buy Nifty 14,700 is the target. More short covering will bring towards 14,700. 14,700 target reach at what PM? At 2 PM. Where I told? At 10 PM. Means 10 AM. Okay. Let's play our chart. What happens? You also will observe this one. I will spend time more for observation. మీన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో సో నేను అబ్జర్వ్ చేసింది నా కామెంట్ రూపంలో సెండ్ చేస్తూ ఉంటా. సో ఇట్ విల్ హెల్ప్ టు రిటైల్ పీపుల్. సో స్టాప్ లాస్‌ని అయితే అలా ఇక్కడ ఉంచేసామండి. స్టాప్ లాస్‌ని ఇక్కడ ఉంచేసాం. టీ పీరియడ్ ఈ లోని స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం అంతే. దట్స్ ఇట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. 14,700 is my destination. Any intraday 14,650 people are exited and they are booked 7,000 rupees profit in 1 hour. ఓకే. ఇప్పుడు ప్లాట్ అయితున్నది వచ్చేసి ఎఫ్ లెటర్ అండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒక లెటర్ ఫార్మ్ అయితది కదా! సో ఎఫ్ లెటర్ అనేది ప్లాట్ అయితుంది. సో ఇన్ ఎఫ్ పీరియడ్ ఆల్సో దే ఆర్ బ్రింగింగ్ షార్ట్ కవరింగ్. సో ఎఫ్ లెటర్‌లో కూడా మీకు షార్ట్ కవరింగ్ అనేది కనిపించింది. సో చూడండి జూమ్ ఔట్ చేస్తే ఎఫ్ లెటర్ అనేది ప్రైస్ యాక్షన్ అనేది రొటేట్ అయితా ఉంది. ఓకే. సో మీకు ఇది అర్థం కాకుంటే నేను ఇవాళ యూట్యూబ్‌లో మోస్ట్‌లీ ఇవాళ అప్‌లోడ్ చేస్తా. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తా. బేసిక్స్ ఆఫ్ మార్కెట్ ప్రొఫైల్ అని. సో మీరు వెళ్లి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైతది. బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఛానల్. సో ఐ విల్ అప్‌లోడ్ ది వీడియో ఇన్ యూట్యూబ్ బేసిక్స్ ఆఫ్ మార్కెట్ ప్రొఫైల్. వై దీస్ లెటర్స్ విల్ కేమ్, హౌ ఇట్ విల్ ప్లాట్ అనేది మీకు అందులో ఉంటది. సో అప్‌లోడ్ చేస్తాను. సో మీరు అందులో ఒకసారి వాచ్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతది. It's Bank Nifty, how Bank Nifty is. See, Bank Nifty మార్నింగ్ ప్రిసైజ్‌గా పైకెళ్ళింది. సో తర్వాత సెల్లింగ్ వచ్చింది కొద్దిగా. ఎందుకు సెల్లింగ్ వచ్చిందంటే సింగిల్ ప్రింట్ జోన్ దగ్గరికి అది ఎళ్లి పాపం అక్కడ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. దాని మిస్టేక్ ఏం లేదు. చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కదా! సింగిల్ ప్రింట్ జోన్స్ ఆర్ వేరెవర్ ద సింగిల్ ప్రింట్ జోన్స్ ఆర్ దేర్ దట్ సింగిల్ ప్రింట్ జోన్స్ ఆర్ మోర్ పవర్‌ఫుల్. ఇట్ విల్ యాక్ట్ రెసిస్టెన్స్. ప్రైస్‌ని క్రాస్ చేయనివ్వు. అంటే సెల్లర్స్ ఆ ప్లేస్‌లో ఎంటర్ అయిపోతారు కరెక్ట్‌గా. చూడండి.
sellers ఇది ప్రీవియస్ డే సింగిల్ ప్రింట్. సో ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ రెసిస్టెన్స్ టుడే. సో డీ పీరియడ్ పైకి వెళ్ళింది ప్రిసైజ్గా. సో మళ్ళీ అక్కడ సెల్లర్స్ వచ్చి పుష్ చేస్తున్నారు డౌన్కి. ఈ కేమ్ డౌన్, ఎఫ్ కేమ్ డౌన్, జీ కేమ్ డౌన్, లైక్ దట్. బట్ దెర్ ఆర్ నో వీక్నెస్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. బ్యాంక్ నిఫ్టీ ఆల్సో సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్. ఓకే, వీక్నెస్ అయితే ఏం లేదు బ్యాంక్ నిఫ్టీలో ఆ పర్టికులర్ టైంలో. ఓకే, మళ్ళీ చూడండి బ్రింగ్ తీసుకొస్తున్నారు పైకి. ఓకే, టెంపరీ డౌన్ చేస్తారండి, టెంపరీ డౌన్ చేస్తారు, బట్ ఎవెన్చువల్లీ ఇట్ విల్ క్లియర్. సో కంప్లీట్గా ఆ రెసిస్టెన్స్ అనేది ఆపలేదు ఎక్కువ టైం. ఫర్ ఇంట్రాడే ఆర్ అట్ సమ్ హవర్స్ ఆర్ 30 మినిట్స్ టెంపరీ డౌన్ చేయొచ్చు, బట్ ఎవెన్చువల్లీ ఇట్ విల్ క్లియర్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ లెట్స్ సీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఆల్సో ఓకే. రిలయన్స్ 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 ఎమోషనల్ పీపుల్ ఉన్నారు, సో ఎమోషనల్గా సెల్ చేశారు. అండ్ లాస్ట్ 2 days ఎమోషనల్లీ సోల్డ్. సో పాసిబుల్ షార్ట్ కవరింగ్ ఇన్ రిలయన్స్. ఓకే, అబ్జర్వ్ దట్ వన్. అండ్ టీసీఎస్ హ్యావింగ్ డే లో ఈజ్ వీకర్. టీసీఎస్ డోంట్ వరీ, అగైన్ ఇట్ విల్ కేమ్ డౌన్ because 3000 level is weaker. It's a weaker and visible reference, and it will came back and clear that weaker and visible reference. So maybe that day or next day it will clear. Okay, టెంపరీగా ఇప్పుడు ప్రైస్ అనేది పైకి వెళ్తా ఉంది. సో డేలో ఇస్ వీకర్ టీసీఎస్. అండ్ హిందుస్థాన్ యూనిలివర్, డోంట్ షార్ట్ హిందుస్థాన్ యూనిలివర్ బికాస్ వన్ టైం ఫ్రేమ్ ఈజ్ కంటిన్యూయింగ్ అండ్ హై బయర్ కాన్ఫిడెన్స్. చూడండి హిందుస్థాన్ యూనిలివర్ ఎంత చక్కగా పెరుగుతుందో. సో ఇటువంటి మార్కెట్లో ఎప్పుడు కూడా షార్ట్ చేయకూడదు. షార్ట్ చేసేస్తే ఇట్ విల్ కిల్ ద ట్రేడర్స్. హిందుస్థాన్ యూనిలివర్ స్టడీగా పెరుగుతుంది. సో ఓకే, ఎర్లీ మార్నింగ్ పీపాక్ రిజెక్ట్ చేసింది. సో ఇట్ విల్ గివ్ మోర్ స్టాప్ హంటింగ్ టు అదర్ సైడ్. సో వాట్ విల్ కాల్ మీన్స్ అన్లిమిటెడ్ షార్ట్ కవరింగ్ వస్తుందండి. స్టాప్ హంటింగ్, షార్ట్ కవరింగ్. సో ఫ్రెష్ బయింగ్ వస్తుంది, ఎవరైతే సెల్ చేసింటారో వాళ్ళ స్టాప్ లాస్ను ట్రిగర్ చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో సో హిందుస్థాన్ని షార్ట్ చేయకూడదు. హిందుస్థాన్ ఓకే స్ట్రాంగ్గానే ఉంది. మీకు చూసారా ప్రైస్ అనేది అబోవ్ వివాప్ లైన్కి పైన ఉంది. సో ఇది వివాప్ లైన్ అంటాం. సో ఈ లైన్ వచ్చేసి వివాప్ లైన్. ప్రైస్ ఎక్కడా కూడా వివాప్ లైన్కి బిలో వచ్చేమి అయితే లేదు. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం డోంట్ థింక్ టు బేరిష్నెస్. ఓకే, సో థింక్ ఓన్లీ బుల్లిష్నెస్. సో మార్కెట్ విల్ గో లైక్ దట్. సో క్యుములేటివ్ డెల్టా ఈజ్ క్లియర్లీ పాజిటివ్. మీన్స్ ఓన్లీ బై సైడే చూస్తున్నామండి. సో నేనైతే బై సైడే చూసా. ఓకే, సో మీకు మోర్ బయింగ్ వస్తుంది. ప్రైస్ చూడండి మోర్ బయింగ్ వస్తుంది. సో ఎవ్రీ క్యాండిల్ ఈజ్ గోయింగ్ అప్. ప్రైస్ ఈజ్ అబోవ్ వివాప్ and cumulative delta also positive. So don't try to short. 14,624, 625 is going. Okay, Bajaj Finance also at that point of time. Bajaj Finance, I don't have any view. Okay, because some sellers are there in Bajaj Finance. Okay, later it buyers came. Lupin, I told that Lupin, it is a very good price. 1980 level, 980 sorry 980 level. ఇది ఎప్పుడు అని చెప్పా అంటే 1100 ఉన్నప్పుడే చెప్పా. వెనెవర్ ఇట్ విల్ కేమ్ 980 లెవెల్, సో ఐ విల్ బై దట్ ప్లేస్. 1080 1090 ఉన్నప్పుడు చెప్పా. సో లూపిన్ బై చేసా. ఓకే, లూపిన్ సక్సెస్ఫుల్గా ప్రాఫిట్ ఇచ్చింది, నో ప్రాబ్లం. అండ్ మారుతి, కొటాక్, మారుతి ఓకే, మారుతి నో ఐడియా. కొటాక్ ఆల్సో నో ఐడియా. మీన్స్ బయర్స్ no serious buyers, no serious sellers, no idea means. Okay, so Reddy Laboratory, yeah, Reddy's రెడ్డి ల్యాబొరేటరీ కొంచెం షార్ట్ కవరింగ్ రావచ్చు రెడ్డి ల్యాబ్స్లో.
కొద్దిగా షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉంది అప్ టు 4500 మీన్స్ 4500లో సో మెనీ వీకర్ లెవెల్స్ ఆర్ దేర్ అండ్ నౌ ప్రైస్ ఈజ్ 4284 అప్ టు 4500 వరకు స్టాప్ ఫండ్ చేయొచ్చు తొందరలో. రెడ్డి ఆర్బిట్రీ 4500 ఈజ్ ద మై టార్గెట్. 550 500. ఓకే. సో Divi Slab, okay, RBL Bank. RBL Bank, I already commented morning itself because ABC sideways means more sideways activity will form. Morning comment చేశాను RBL Bank మీద. So as per price it is okay, but point of control every day. See, the previous day point of control, today point of control formed below down. Means it's not a good idea టు బై. ఓకే. ఎప్పుడు బై చేస్తా అంటే అబౌట్ 230 వస్తే బై చేస్తా. ఓకే. ఆర్బిఎల్ బ్యాంక్. అండ్ మ్యారికో ఈజ్ వెరీ గుడ్. మార్నింగే కామెంట్ చేశాను మ్యారికో కూడా. సో మ్యారికో మార్నింగ్ కామెంట్ ఏంటంటే 400 400 400 ప్లస్ పాసిబుల్ అని చెప్పి కామెంట్ చేశాను. 395 వచ్చింది. సో ఓకే. అండ్ ఎస్బీఐ ఓకే. బ్రింగ్ క్యాడిలాక్ ఓకే. క్యాడిలాక్ ప్రాఫిట్ బుక్ చేసాం. Dabur also okay. Dabur is one time framing up. It's very good. Dabur sellers are not serious. Dabur 535 is the target. My destination. I already told. Positionally 535 possible. 535 is the target. Okay. Now 527 is there. We bought it at 523. Means 15,000 rupees profit will give Dabur. Okay. So AU small finance I booked profit at 1200 plus levels. Weaker hands cleared 1210. So we bought it AU small also. Bharti Airtel. Bharti Airtel Delo is weaker. So whenever the price will came Delo only I bought. So I placed order at 527. So K period precisely came down 527. So my order is not executed because sellers are not there. Seller are not there. I placed a buy order at 527. Price exactly came and touched 527. It bounced back. 527 ఎగ్జాక్ట్గా వచ్చింది. సో నా ఆర్డర్ 527లోనే ప్లేస్ చేశాను కానీ బై అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. ఓకే. సో బై అయింటే బాగుండు. ఓకే. ఇట్స్ ఓకే బికాస్ డేలో ఈజ్ వీకర్. ఎల్ఎన్టీ అదాని పోర్ట్స్ జీల్. ఓకే. లెట్స్ గో టు నిఫ్టీ చార్ట్. సి నిఫ్టీ చూడండి డే హై కొట్టి పడేసింది 14,722 టార్గెట్ రీచ్ అయినా వాట్ ఐ టోల్డ్ 14,700 is the my target. 14,748. 14,700 748 కూడా వచ్చేసింది. 14,750. చూడండి మీరు మార్నింగ్ సెల్ చేసింటే ఎవరైనా మనం ఎమోషనల్గా సెల్ చేసి మన స్టాప్ లాస్ ట్రిగర్ చేసిందా? సో మన స్టాప్ లాస్ని ట్రిగర్ చేయలేదు. వి కీప్ స్టాప్ లాస్ లైక్ దట్. మనం పెట్టే స్టాప్ లాస్లో సో మెనీ టైమ్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వదు. ఐఎమ్ గ్యారంటీ. వెరీ రేర్ సిచ్యువేషన్స్ ఇట్ విల్ గాట్ ట్రిగర్ స్టాప్ లాస్. బట్ ఓకే దట్ ఈస్ 15% టైమ్స్ ఓన్లీ. వెన్ 85% టైమ్స్ మన స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవ్వదు. ఓకే. అండ్ ఇప్పుడు చూడండి 14,745 దగ్గరకు వచ్చింది ప్రైస్ అనేది. సో మై టార్గెట్ ఈస్ 14,700. బై నిఫ్టీ 14,700 ఈజ్ ద టార్గెట్. మోర్ షార్ట్ కవరింగ్ విల్ బ్రింగ్. షార్ట్ కవరింగ్ వచ్చింది. సో 14,700 టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే. అప్పుడు ఎప్పటికి 2 గంటలకి. ఓకే. ABCDEFGHIJKL ఎల్ పీరియడ్ ఫామ్ అవుతుందంటే 2 to 3 o'clock in between. Every half an hour కదా క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో లెట్స్ ప్లే అవర్ చార్ట్. 14,750 టార్గెట్ రీచ్డ్. అండ్ వాట్ ఎల్స్
let's see, for I think at that point of time 14,800 also, because it will cross, I thought. So exactly 14,008 not 10 touched, and it came up. ప్రైస్ అనేది 14,810 టచ్ చేసి కిందకొచ్చేసింది. కొంచెం అక్కడ సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇట్స్ నాట్ ఎ సెల్లింగ్, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఫైనల్లీ ప్రైస్ అనేది 14,750లో క్లోజ్ అయింది. ఎవరైనా కూడా మనం చెప్పినప్పుడు బై చేసుకుంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గివెన్ నిఫ్టీ. మీన్స్ 200 పాయింట్స్ మీన్స్ ఇట్స్ నాట్ ఏ జోక్, 15,000 రూపీస్ నిఫ్టీ. సో మై థింకింగ్ ఎలా ఉందో చూపించాను గదా! ఇట్స్ ఎ లైవ్ చూపించాను మీకి. అట్ దట్ పర్టిక్యులర్ టైమ్ నా థింకింగ్ ఎలా ఉంది? హౌ రిటైల్ పీపుల్ విల్ థింక్? సో మీకు ఎవ్రీథింగ్ చూపియాలనే సో ఈ చార్ట్ పెట్టాననమాట. ఓకే. చూడండి మీకు వీవ్యాప్ గురించి కూడా అప్పుడే చెప్పాను. నిఫ్టీ క్లియర్‌లీ అబోవ్ వీవ్యాప్ ప్రైస్ క్యుములేటివ్ డెల్టా ఈజ్ అబోవ్ 0 అని చాలా సార్లు వార్న్ ఇస్తూనే ఉన్నాను. ఓకే. సో ఓకే. యాహ్! అరౌండ్ 3:00 చూడండి ఎయిర్‌టెల్. ఎయిర్‌టెల్ 527కొచ్చింది. ఎల్ పీరియడ్ చూడండి. ఎల్ పీరియడ్ డ్రాప్డ్ అప్ టు 527. నేనైతే లైన్ డ్రా చేసుకొని పెట్టుకున్నానో, సో ఆ లైన్‌కి డ్రాప్ అయిపోయింది. వై ఇట్ ఈస్ డ్రాప్డ్ ఐ నో. సో నేను 527లో ఆర్డర్ ప్లేస్ చేస్తే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలే. 527 వరకు ఎగ్జాక్ట్ ట్రిగ్గర్ అయింది. బట్ జస్ట్ 15 పైసే. 15 పైసేలో ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలే. సెల్లర్ లేడు. ఆహ్, సో ఇట్స్ ఓకే. సో మై ప్రైస్ ఎగ్జిక్యూట్ కాలే. తర్వాత 532 వరకెళ్ళింది. 33 వరకెళ్ళింది. ఇట్స్ ఓకే. సీ 14,800 నిఫ్టీ 14,800. ప్రిసైజ్‌లీ ఇట్ క్రాస్డ్ 2 రెసిస్టెన్స్. ఆహ్, కానీ అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. సో అక్కడ సస్టైన్ అయ్యుంటే సో ఇంకా మోర్ షార్ట్ కవరింగ్ వచ్చేది. సో ఇట్స్ ఓకే. బట్ 15,000 పాసిబుల్ వెరీ సూన్ ఇన్ నెక్స్ట్ వీక్. సో నో ప్రాబ్లమ్. ఓకే. ఈ స్మాల్ ఫైనాన్స్ ఆల్సో బుక్డ్. సో అదండి. సో ప్లే చేద్దాం. ఓకే. 14,800 క్రాస్ అయిపోయిందా? ఇక్కడ చూడండి గ్రాఫ్‌లో. 14,800 ఎల్ పీరియడ్ చూడండి 14,800 ప్లస్ లాస్ట్ 15 మినిట్స్ ఉంది ఇంకా. ఎం పీరియడ్ ప్లాట్ అయితుంది. సో మీన్స్ టైమ్ ఈజ్ 3:15, 3:30 వరకు కదా మార్కెట్. సో ఎం పీరియడ్ ప్లాట్ అయితా ఉంది. ఎల్ పీరియడ్ అయితే 14,810 క్రాస్ అయింది. సో ఓకే. మనం ఎక్కడ చెప్పా అండి? 14,000 ఆహ్, 540 మనం ఇక్కడ బై చేస్తే ఈ లెవెల్‌లో సో 250 పాయింట్లు మార్కెట్ అనేది పైకి తీసుకొచ్చారు. 250 పాయింట్స్ ఆల్‌మోస్ట్ 550, 800 ప్లస్. ఓకే. సో అప్రాక్సిమేట్‌లీ 20,000 వన్ ఫ్యూచర్, వన్ ఫ్యూచర్ నిఫ్టీ ప్రాఫిట్. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ప్రైస్ గాట్ క్లోజ్డ్ అట్ 14,750. సో చూడండి ఈ లోన్ ఎప్పుడైనా ఏ అంటే మరి ఎర్లీ మార్నింగ్ ఎవరైతే సెల్ చేశారో సో వాళ్ళు బుక్ అయిపోయారు కదా! ఏ పీరియడ్ 200 పాయింట్లు ఎవరైతే గ్యాప్ డౌన్ చూసారో వాళ్ళు పాపం వెళ్లి సెల్ చేసింటారు. వాళ్ళు బుక్డ్. దే ఆర్ బుక్ 25,000 లాస్ ఎవరైతే మార్నింగ్ ఫ్యూచర్ సెల్ చేస్తారో. సో ఎందుకు లాస్ అయితామంటే మనం మార్కెట్‌ని సరిగ్గా అర్థం చేసుకోం. మార్కెట్‌ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇట్ విల్ గివ్ ఐడియా. ఇట్ విల్ గివ్ ఆపర్చునిటీ. ఎవ్రీథింగ్ ఇట్ విల్ ప్రొవైడ్. మనీ మేకింగ్ ఈజ్ వెరీ సింపుల్. మార్కెట్ వెన్ టు అండర్‌స్టాండ్ ది మార్కెట్. ఎప్పుడైతే మనం మార్కెట్‌ని మంచిగా అర్థం చేసుకుంటామో, సో అప్పుడు మనీ మేకింగ్ అనేది చాలా సింపుల్. ఓకే. సో ఇన్ దిస్ ర్యాలీ ఆహ్, I already told 1 lakh profit plus came and Friday.
250 పాయింట్స్ అప్. సెల్లర్స్‌ని ఇక్కడ కావాలని వాళ్ళు గ్యాప్ డౌన్ తీసుకెళ్లారు. ఏ పీరియడ్, బి పీరియడ్, సి పీరియడ్ ఫ్లిప్. సో మెనీ టైమ్స్ అలా జరుగుతుంది. సో మెనీ టైమ్స్. ఏ పీరియడ్ వెంట్ డౌన్, బి పీరియడ్, సి పీరియడ్ కేమ్ అప్. సమ్‌టైమ్స్ ఏ పీరియడ్ గో డౌన్, బి పీరియడ్ ఆల్సో కిందికెళ్తది అండ్ సి పీరియడ్ ఫ్లిప్. సో ఇట్లా ఇట్ ఈస్ ఎ ట్రాపింగ్. అందుకే నేను చాలా సార్లు చెప్పానేందంటే, సో ఫస్ట్ 1 అవర్ ట్రేడ్ చేయకండి. సో ఫస్ట్ 1 అవర్ ట్రేడ్ చేయకండి. ఇదే చెప్పా. చాలా సార్లు చెప్పా. అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ 1 అవర్ కాదండి. ఫస్ట్ 15 మినిట్స్‌లోనే కొట్టేస్తారు వీళ్ళు. బయ్యో, సెల్లో ఏదో ఒకటి చేయాలి. లేకుంటే వాళ్ళు గుమ్మన ఉండలేరు. మీన్స్ డీలర్స్, రిటైల్ పీపుల్స్ సో మెనీ విల్ డూ లైక్ దట్ ఓన్లీ. ఫస్ట్ 15 మినిట్స్‌లోనే మనం ఏదో ఒకటి బై చేయాలి. ఐదర్ బై ఆర్ సెల్. ఏమో ఆపర్చునిటీ మిస్ అయిపోతాము అనే వాళ్ళ థింకింగ్. అది ఎప్పుడు జరగదని నేను చెప్పాను. ఒకవేళ మీరు ఈ సెల్లింగ్ అనేది ఇట్స్ ఎ రియల్ సెల్లింగ్ అయినప్పటికి గూడా, అబ్జర్వ్ చేసి మనం తీసుకునే దానికి అక్యురసీ ఎక్కువుంటది. సో, ఎమోషనల్‌గా తీసుకునే దానికి అక్యురసీ తక్కువుంటది. సమ్‌టైమ్స్ ఓకే. సెల్లింగ్ కూడా రావచ్చు. సమ్‌టైమ్స్ ఏ పీరియడ్ డౌన్, బి పీరియడ్ డౌన్, సి పీరియడ్ డౌన్, ఈ పీరియడ్, ఎఫ్ పీరియడ్, ఎఫ్ సో, అట్లా డౌన్ అయిపోతా వస్తది కిందికి. సో, సమ్‌టైమ్స్ కానీ మీకు అట్లా డౌన్ అయ్యేటప్పుడు మీకు ఎప్పుడోసారి పుల్ బ్యాక్ ఇస్తది వీవ్యాప్ దగ్గర వరకు. వీవ్యాప్ దగ్గర సెల్ చేయండి అని చెప్పి చాలా సార్లు చెప్పాను. సో, మీకు క్యుములేటివ్ డేటా చూసి అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇంకా ఏమైనా రెఫరెన్స్‌లున్నాయా? లేకంటే వాట్ హు అంటే ఎవరొచ్చి బై చేస్తున్నారు? దీస్ పీపుల్ ఆర్ ఇంట్రాడే సెల్లర్స్ ఆర్ హెచ్ఎన్ఐ సెల్లర్స్. సో, పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు వీవ్యాప్ దగ్గర సెల్ చేయమని చెప్పా. వీవ్యాప్ ఈస్ ఎ గుడ్ పాయింట్. సో, అక్కడ సెల్ చేసేసి స్టాప్ లాస్ కొద్దిగా వీవ్యాప్ కన్నా పైన పెట్టుకుంటే చాలండి. సో, నథింగ్ విల్ హ్యాపెన్స్. సో, ఆపర్చునిటీ మిస్ అయ్యేదంటూ ఏం లేదు. మనం మార్నింగ్‌గా తొందరపడి హరాబరిగా సెల్ చేయాల్సిన అవసరమే లేదు. సో, అబ్జర్వ్ చేయాలి. సో, అదండి. సో, ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సో, ఇట్ విల్ గివ్ క్లియర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఇట్ విల్ గివ్ క్లియర్ ఐడియా how market will go, which direction will go, like that. So, and coming days, my target is 15,000 and 15,100. ఓకే. బ్యాంక్ నిఫ్టీ కూడా చెక్ చేద్దాం. సారీ. బ్యాంక్ నిఫ్టీ యాహ్! బ్యాంక్ నిఫ్టీ హావింగ్ వన్ ఏబీ పూర్ హై దట్ ఈస్ ద లెవెల్ ఫర్ నెక్స్ట్ వీక్. ఓకే. So, most of the AB pure highs are weaker highs. I will call weaker high. Okay. Keep target one. Keep target one is 34,900. Means 34,850 levels approximately. Keep target two at keep target to 35,200. Bank Nifty future అండి. Bank Nifty. Bank Nifty future. మీకు ప్రైస్ అనేది రేపు మీన్స్ మండే ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు. కొంచెం డౌన్ అవ్వచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటది. ఈ సపోర్ట్ తీసుకుంటది. సో, మళ్ళీ ప్రైస్ అనేది పుల్ బ్యాక్ అయితది. సో, టువర్డ్స్ మన సైడ్ వచ్చేస్తది. నో ప్రాబ్లమ్. ఎవెన్చువల్లీ ఇట్ విల్ కేమ్ అప్. సో, డోంట్ వర్రీ. కొంచెం డ్రాప్ అయినా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, కి బై చేసి సో, టార్గెట్స్ అయితే ఈ 2 పెట్టుకోండి. నెక్స్ట్ వీక్, కమింగ్ వీక్ మీన్స్ 25థ్ ఎక్స్‌పైరీ. 25థ్ ఎక్స్‌పైరీ వరకు ఎనీ టైమ్ ఇట్ విల్ క్లియర్. మీన్స్ మార్చ్ కదా! మార్చ్ 25థ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే. సో, వాట్ అబౌట్ నిఫ్టీ మీన్స్ నిఫ్టీ పాసిబుల్ నిఫ్టీ 15,000 ఫస్ట్ టార్గెట్. 15,000 మై ఫస్ట్ టార్గెట్. మై ఫస్ట్ టార్గెట్. ఓకే. 15,100 is my second target. Okay. See next week, coming week, 25th February. మీకు ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ చెప్పాలేందంటే,
సో లాస్ట్ వీక్ ఎవరైతే మన క్లాస్కి అటెండ్ అయ్యారో, ఎవరైతే మన మన నా నెక్స్ట్ వీక్ నా వ్యూ చెప్పానండి. లాస్ట్ వీక్ చెప్పా. వాట్ ఐ టోల్డ్, ఐ విల్ షో యూ. యూ విల్ అండర్‌స్టాండ్ మచ్ బెటర్. సో నెక్స్ట్ వీక్ మై వ్యూ ఎలా ఉంటదంటే, లాస్ట్ వీక్ ఏం చెప్పానో ఒక్కసారి చూద్దాం. 1 minute. I will take that one. లాస్ట్ వీక్ నేనేం చెప్పా అంటే 14,650 పాసిబుల్ అని చెప్పాను. సో మార్కెట్ కేమ్ డౌన్ అండ్ 650 వచ్చేసిందని. సో దట్ 650 రెఫరెన్స్, మార్చ్ ఫస్ట్ రెఫరెన్స్ గాట్ క్లియర్డ్ ఆల్సో. అండ్ 750 వరకు ఉండే సో మెనీ రెఫరెన్సెస్. సో అది క్లియర్ చేస్తది. అప్పుడు మనకి 15,000 ఉండండి మార్కెట్. 15,000 ఉంటే నేను చెప్పాను 14,650 ఇస్ ద మై టార్గెట్ నెక్స్ట్ వీక్, ఐ మీన్ కమింగ్ వీక్. సో ఎక్స్‌పైరీ రోజు క్లియర్ చేసింది 14,650 అనేది. సో ఇట్స్ ఎ గుడ్ వన్. వాట్ ఈస్ మార్చ్ 8 ఐ థింక్, రైట్? సాటర్డే ఎప్పుడు వచ్చిందండి? సాటర్డే కదా మన సెషన్ ఎప్పుడు తీసుకుంటాం? సో సాటర్డే డేట్. సో ఐ థింక్ వాట్ ఈస్ ద సాటర్డేస్ డేట్ అండి? Saturday date, any idea? I forgot everything. Saturday's 13th, right? Yeah, 13th. What I told, 13th class. So let's సాటర్డే సెషన్ మనది ఉండే కదా. సో సెషన్లో చెప్పానండి 650 పాసిబుల్. సో 650 కేమ్ ప్రిసైజ్లీ అండ్ ఇట్ గాట్ క్లియర్డ్. ఎప్పుడు క్లియర్ చేసిందంటే కమింగ్ వీక్లో క్లియర్ చేస్తా అని చెప్పా. సో ఎక్స్పైరీ రోజు ఇట్ గాట్ క్లియర్డ్ 14,650 లెవెల్ సక్సెస్ఫుల్లీ. సాటర్డే సెషన్ తీసుకున్నా, మండే మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, రైట్? ఇఫ్ సెంటిమెంట్ టర్న్ నెగిటివ్, 14,650 ఇస్ ద మై డెస్టినేషన్. 14,650 అప్పుడు మీకు. సో 15,000 ఉంది మార్కెట్, 15,000 ఉంది. 14,958లో సెంటిమెంట్స్ విల్ టర్న్ నెగిటివ్ అని చెప్పాను. సో సెంటిమెంట్ నెగిటివ్ టర్న్ అయింది. సో షార్ట్ పొజిషన్ తీసుకున్నాం. 14,650 వరకు వెయిట్ చేసాం. సో 14,650 పొజిషనల్లీ. సో ఇఫ్ సెంటిమెంట్ ఇస్ నెగిటివ్, 14,650 దట్ టార్గెట్ డెస్టినేషన్. అది చెప్పాను ఎప్పుడంటే ప్రీవియస్ వీక్. లాస్ట్ వీక్ ఎవరైతే మన క్లాస్కి అటెండ్ అయ్యారో దే నో వెరీ వెల్. సో ఐ టోల్డ్ 14,650 ద మై టార్గెట్ డెస్టినేషన్. సో ఇట్ గాట్ క్లియర్డ్. ఎప్పుడు క్లియర్ చేసిందంటే ఎక్స్పైరీ రోజు గాట్ క్లియర్డ్. సో డోంట్ హరీ, బీ పేషెన్సీ, వెయిట్ what market will tell. 14,980 level sentiments will turn negative. Whenever the 14,980 below will go and sell directly. So that is my comment in last week. So it got successfully reached. So I will show you how Mondays. So 12th, right? Yeah. See, ఇది yeah, 13th chart చూడండి. Monday, I mean Monday chart. This is Monday chart. మండే ప్రైస్ ఓపెన్ అయింది.
So it came down. Precisely it came down. Right. So precisely it came down. అండ్ ఎంతవరకు వచ్చిందంటే 14,750 వరకు వచ్చిందండి. 14,750 దట్ డే ఓన్లీ. మండే ఓన్లీ 14,750 కేమ్. ఫ్రమ్ 15,000 to 14,750 ఓన్లీ వన్ డే విల్ షార్ట్ అట్ ఇంట్రాడే. సో ఇట్ గివెన్ 250 పాయింట్స్ ఆల్మోస్ట్. 14,980లో షార్ట్ చేస్తే రైట్. సో 14,750 టార్గెట్ రీచ్ అండ్ నెక్స్ట్ డే సైడ్ వేస్ ఓపెన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ చేశారు. సో ఆ నెక్స్ట్ ఎక్స్పైరీ డే 14,500 మీన్స్ నేను థర్స్డే. సో వాట్ ఐ టోల్డ్ 14,650 ఈజ్ మై టార్గెట్ డెస్టినేషన్. 650 రీచ్ అయిందా? దిస్ వీక్ గాట్ సక్సెస్ఫుల్లీ మై టార్గెట్ ఈజ్ రీచ్డ్ రైట్. సో అండ్ ఫ్రైడే ఐ విల్ గో లాంగ్ and I am also booked profit in longs. So and coming week, what is my target? 15,000 and 15,100 is my target destination. Right. So like this, market profile will give clear idea. So when to sell, when not, and where to enter, where to keep my stop losses, where to keep my targets. Everything will give pictorial representation in market profile only. So I hope you understand better, I think. So okay. Like that, I have so many proofs are there. uh, so so it's okay. uh, so already 1.5 hour time taken out. Okay. If you want any questions, you type comment sessions in chat session. I will read questions also, I will give reply to them. Otherwise, raise hands, I will unmute. So you tell me your experience, how it is, how market profile is working. Means how retail people will think, how HNI people will think. There is a difference. I will show you. Nifty near to day high. Don't show your emotions. Wait, observe the market. Who sold emotionally, they will cover, do their షార్ట్స్. మీన్స్ ఎవరైతే సెల్ చేస్తారో ఎమోషనల్గా మార్కెట్ పడిపోతుందని, సో వాళ్ళు కవర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఆల్సో షార్ట్ కవరింగ్ రాలి ఆల్సో పాసిబుల్ అని చెప్పి ఎప్పుడు చెప్పానంటే 10:10కి చెప్పా. మీన్స్ 9:15కి మన స్టార్ట్ అవుతుంది. 9:45 వరకు ఏ పీరియడ్ వస్తుంది. 9:45 to 10:15కి బి పీరియడ్ ఎండ్ అయిపోతుంది. సో బి పీరియడ్ ఎండ్ కాక ముందే చెప్పాను 10:10కి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఈజ్ పాసిబుల్. సో ఇనిషియల్ ఆప్షన్ ఈజ్ అప్. ఇనిషియల్ ఆప్షన్ కన్ఫర్మ్ అయిపోయింది, ఎందుకంటే ఏ పీరియడ్ని బి పీరియడ్ అనేది క్రాస్ చేసింది. సో ఇనిషియల్ ఆప్షన్ ఈజ్ అప్. నిఫ్టీ అట్ డే హై. అప్పుడు ఆ పర్టికులర్ టైంలో డే హై ఉంది, వచ్చేసింది. అంటే వాట్ ఎవర్ ది ఇట్ వెంట్ డౌన్, ఇట్ కేమ్ అప్. మీన్స్ 200 పాయింట్స్ రికవర్డ్. సో sometimes A period is down and sometimes ABC flip also possible. So that's why we want to observe more. సో నేను చెప్పాను చూడండి, ఎవ్రీ కామెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఏబీసీ ఫ్లిప్ జరగడానికి చాలా పాసిబిలిటీ ఉంది. సో ఏ పీరియడ్ డౌన్ అవుతుంది, ఇది ట్రాప్ చేస్తుంది. సో బి పీరియడ్ సి పీరియడ్ పైకి వచ్చేస్తుంది. ఇట్స్ మెనీ టైమ్స్ పాసిబుల్. సో మెనీ పీపుల్ బుకింగ్, సో మెనీ పీపుల్ స్ట్రక్ హియర్. గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఇట్ కేమ్ అప్. ఇనిషియల్ ఆక్షన్ ఈజ్ అప్. సో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ఇట్ కేమ్ డౌన్. ఇనిషియల్ ఆక్షన్ ఈజ్ డౌన్. సో లైక్ దట్ people, retail people will trap here. So okay, I will control my emotions always, rather than see what happening in the market, I will observe. I told that one. ఓకే. సో పడిపోతుంది కదా అని చెప్పి సెల్ చేయకూడదు, పెరుగుతుంది కదా అని చెప్పి బై చేయకూడదు. సి అబ్జర్వ్ మార్కెట్ వాట్ హ్యాపెండ్. ఓకే. సో స్టాప్ ఫండింగ్ కూడా చేసింది. ఎవరైతే మార్నింగ్ సెల్ చేశారో, మీన్స్ ఏ పీరియడ్ స్టార్టింగ్లో సెల్ చేశారో, ఇక్కడ ఉంది కదా ఏ పీరియడ్ 14,540 లెవెల్స్లో. సో ఓపెనింగ్లో ఎవరైతే సెల్ చేశారో వాళ్ళ స్టాప్ లాస్లు ట్రిగర్ చేసింది. మీన్స్ ఓవరాల్ ఇండియాలో 540 లార్జ్ స్టాప్ లాసెస్ ఆర్ ట్రిగర్డ్.
మనకు ఆర్డర్ ఫ్లోలో కనిపిస్తుంది ఇది 540 లాట్స్ స్టాప్ లాసెస్ ఆర్ ట్రిగర్డ్. ఓకే, అప్పుడు మీకు ఎంత ఉంది? 14,525 ఉంది ప్రైజ్. ఓకే, నెక్స్ట్ మీకు సి పీరియడ్ కూడా చూడండి, బి పీరియడ్ని క్రాస్ చేసి సక్సెస్ఫుల్గా క్రాస్ చేసి పైకి వెళ్ళింది. రైట్, చూడండి ఏ పీరియడ్ హైని బి పీరియడ్ అనేది క్రాస్ చేసింది, బి పీరియడ్ హైని సి పీరియడ్ అనేది క్రాస్ చేసింది. దిస్ ఈజ్ ద జెన్యూన్ బ్రేక్అవుట్. ఓకే, సో ఫర్ దిస్ కన్ఫర్మేషన్ I will check order flow. So I told C period is given good breakout, genuine breakout. Means whenever the genuine breakout happens, so like that one time framing will do stop hunting. I know that. సో మార్కెట్ ఇంకా కిందికి రాదు. సో అట్లా కంటిన్యూస్‌గా వెళ్తూనే ఉంటది వన్ టైమ్ ఫ్రేమింగ్ ప్యాటర్న్. సో దట్స్ వై కీప్ స్టాప్ లాస్ అట్ సి పీరియడ్. Buy here, keep stop loss is here, target is also I told. సో బికాజ్ వన్ టైమ్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ మీకు ఎప్పుడు బ్రేక్ అవ్వదు ఇటువంటి సిచ్యువేషన్స్‌లో. ఓకే, లెట్స్ చెక్ వాట్ ఐ టోల్డ్. సో మన రిస్క్‌ని కంట్రోల్ చేసుకోవాలి, మన ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోవాలి. సో ట్రేడింగ్‌లో సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వాలంటే సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ సక్సెస్‌ఫుల్లీ మేకింగ్ మనీ, సో దోస్ పీపుల్ విల్ మేక్ సక్సెస్‌ఫుల్ మనీ. ఓకే, ఎవరైతే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేస్తారో, ఎవరైతే మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తారో, సో దే విల్ మేక్ గుడ్ మనీ. వాట్ ఐ టోల్డ్. యాహ్, పాయింట్ ఆఫ్ కంట్రోల్ విల్ ఫార్మ్ 14,550. ఓకే, 14,450 టు 14,550 లెవెల్స్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఫార్మ్ అవుతుందని చెప్పాను. సో కంపేర్ టు ప్రీవియస్ డే ఇట్ ఈస్ వెరీ లో, బట్ టుడే సెల్లర్స్ ఆర్ ఫెయిల్ టు సెల్. మీన్స్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది, అది ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది. సో ఇట్ విల్ గివ్ వన్ ఐడియా. ఓకే, సో కంపేర్ టు ప్రీవియస్ డే టుడే పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఈస్ బిల్డెడ్ లోయర్, బట్ డేలో సెల్లర్స్ ఆర్ ఫెయిల్ టు సెల్. మీన్స్ సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్. సో వెన్ sellers are not serious, buyers will came and bought it. Buyers will came and buy and lift the prices. ఒకరు స్ట్రాంగ్ లేరంటే ఇంకొకరు స్ట్రాంగ్‌గా ఉన్నట్టే. ఓకే, సెల్లర్స్ సెల్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ఓకే, బయర్స్ వచ్చారు. సో చూడండి, ఎనీ లాంగ్స్ 14,700 ఈస్ ద డెస్టినేషన్. మీన్స్ ఎనీ లాంగ్ పొజిషన్ 14,700 ఈస్ ద డెస్టినేషన్. నిఫ్టీ గివెన్ బ్రేక్అవుట్ ఐ టోల్డ్ అట్ 10:24 మీన్స్ బి పీరియడ్ ఎండ్, సి పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఇంకా. ఓకే, సో అప్పుడు చెప్పాననమాట మీకు. చూడండి అప్పుడు ఇట్ ఈస్ ఎ గుడ్ బ్రేక్అవుట్, బై నిఫ్టీ, కీప్ 14,700 ఈజ్ ద టార్గెట్. ఎవరు చెప్తారండి? అప్పుడు పాయింట్ ఆఫ్ టైంలో మీకు 14,545 ఉంది. ఇట్ ఈస్ ఎ గుడ్ బ్రేక్అవుట్, బై నిఫ్టీ, కీప్ 14,700 ఈజ్ ద టార్గెట్. 14,700 టార్గెట్ చెప్పాం. ఓకే, సో అప్పుడు చూడండి 14,545 ఉంది ప్రైస్. సో అక్కడ బై చేసుకోమన్నాం. ఓకే, ఓకే, బై నిఫ్టీ 14,700 ఈజ్ ద టార్గెట్. మోర్ షార్ట్ కవరింగ్ విల్ బ్రింగ్. మీన్స్ చూడండి, మోర్ షార్ట్ కవరింగ్ విల్ బ్రింగ్. సో షార్ట్ కవరింగ్ వచ్చిందా? ఎస్, అబ్జల్యూట్గా వచ్చింది. ఎందుకంటే సో ఎవరైతే మార్నింగ్ సేల్ చేశారో ఎమోషనల్గా పీపుల్, దట్ పీపుల్ విల్ కేమ్ అండ్ కవర్ ది దేర్ షార్ట్స్. సో అట్లా కవరింగ్ చేసుకుంటా టిల్ ఎండ్ వరకు కూడా కవర్ చేసుకుంటూనే ఉన్నారు. మీన్స్ మార్కెట్ని పైకి తీసుకెళ్ళిపోతూనే ఉన్నారు. పాపం కింద షెల్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది ఎమోషనల్గా మార్నింగ్. సో దే ఎండ్ అప్ విత్ వెరీ హ్యూజ్ లాసెస్. ఓకే, సో 14th బై నిఫ్టీ చెప్పాను, 14,700 టార్గెట్ చెప్పాను, షార్ట్ కవరింగ్ పాసిబుల్ అని చెప్పాను. సో ఒక్క లాట్ ఫీచర్ బై చేసుకున్నా కూడా 14,000 ప్రాఫిట్ పాసిబుల్ ఇన్ నిఫ్టీ. ఓకే, ఆప్షన్స్ కాల్ ఇచ్చాను. సో సక్సెస్ఫుల్లీ ఇట్ వెంట్ 2.5 టైమ్స్. ఓకే, లెట్స్ సీ అవర్ చార్ట్.
ఓకే. సి పీరియడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇట్స్ ఎ గుడ్ బ్రేక్అవుట్ అని చెప్పాను. జెన్యూన్ బ్రేక్అవుట్ అని చెప్పాను. సో 14,700 ఈస్ ద టార్గెట్. వై 14,700? Because there is one resistance is there, 14,700 levels. So that resistance will stop, I think. Means so many times resistance will stop. In market profile language, we will call single prints. So most of the single prints are more powerful. Almost all single prints are powerful. సో అట్లీస్ట్ ప్రైజ్‌ని పైకి అంటే మీన్స్ ఇప్పుడు ప్రైజ్ పైకొస్తుందనుకోండి. ప్రైజ్‌ని అంత ఈజీగా ఈ సింగిల్ ప్రింట్స్ జోన్స్ అనేవి బ్రేక్ చేయనివ్వవు. ఈ రెసిస్టెన్స్ అనేది ఆపేస్తాయి. 2 సింగిల్ ప్రింట్స్ రెసిస్టెన్స్‌లున్నాయి. ప్రైజ్ సక్సెస్‌ఫుల్‌గా క్రాస్ అవ్వాలి వాటిని. సో అప్పుడే ఇట్ విల్ గో అప్. అదర్‌వైజ్ నాట్. ఇవి రెసిస్టెన్స్‌లనమాట. ఈ 2 సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్ జోన్ అంటాం. సో అందుకే 14,700 అవెక్కడున్నాయి చూడండి. సింగిల్ ప్రింట్స్ ఎగ్జాక్ట్‌గా 14,700 దగ్గరున్నాయా? ఎస్ఎల్ఈ సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్ జోన్ అంటాం. చూడండి. సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్ జోన్. ఓకే. ప్రైస్ పైకొస్తుండే కొద్దీ ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయిపోతారు మళ్ళీ. ఈ జోన్‌లో కరెక్ట్‌గా ఎంటర్ అయితారు. ఓకే. సో, అక్కడ ఆపుతదని జెప్పేసి సో, 14,700 అంటే లిమిటెడ్. మనకి వ్యూ ఎలా ఉండాలంటే లిమిటెడ్ వ్యూ ఉండాలి. సో, లిమిటెడ్ థింకింగ్ ఉండాలి. సో, కంట్రోల్ అవర్ ఎమోషన్స్. ఓకే. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్. ఐ విల్ ప్లే చార్ట్. 10 టైమ్స్ ఫాస్టర్ పెట్టేయండి చార్ట్. అంటే ఇన్ రియల్ మార్కెట్ 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ హియర్ 10 మినిట్స్. మీన్స్ 15 టైమ్స్ చేద్దాం. ఇంకా కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది. సి పీరియడ్ అలా రొటేట్ అయితంది. ఎవరైనా బై చేయొచ్చండి. ఇక్కడ నిఫ్టీని బై చేయొచ్చు. దిస్ ఈస్ ఎ జెన్యూన్ బ్రేక్‌ఔట్. ఐ చెక్ ఆర్డర్ ఫ్లో ఆల్సో. ఇట్స్ ఎ జెన్యూన్ బ్రేక్‌ఔట్. మీకు ఆర్డర్ ఫ్లో యాహ్! 2,156 lots and 540 lots. And delta is bigger delta and cumulative delta. Check cumulative delta also. Cumulative delta is very positive. See this one. From morning onwards, cumulative delta is going positive. Whenever the cumulative delta is positive, don't go on short. It's not good. Okay. So this is the bigger delta, means bigger buyers. See చూడండి ఈ క్యాండిల్ చూడండి ఎట్లా పైకెళ్ళిందో ప్రిసైజ్‌గా ఎంత ఫాస్ట్‌గా. See how the candle length. See 1911 buyers are there and 370 sellers are there. Who are more stronger here? Buyers are more stronger. See check. And next candle also precisely price is going up, up, up. See bigger delta, bigger volume, cumulative delta is positive. Why we went short? Don't short. Don't try to short in this market at least. So anybody buy longs and keep C period low is the your stop loss. Anything wrong means anything happens కదా. మనం లాంగ్ పొజిషన్ తీసుకున్నా కూడా సమ్ టైమ్స్ సడన్ న్యూస్ వచ్చి మార్కెట్ క్రాష్ అవ్వచ్చు. వి డోంట్ నో. ఓకే. మన వ్యూ కరెక్టే. బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఏమైనా జరగొచ్చు కదా. సో దట్స్ వై విల్ కీప్ స్టాప్ లాస్ హియర్. ఎస్ఎల్ మన టార్గెట్ మాత్రం 14,700. సో మన ఎస్ఎల్ మాత్రం సి పీరియడ్ లో ఈజ్ అవర్ ఎస్ఎల్. సి 14,631 మార్కెట్ ఈస్ గోయింగ్ అప్. What people are who are the sold in morning? What they will do? They will come and cover their shots. Right? సో అదే జరిగింది.
I told short covering possible. So market came up. సో ఇప్పుడు చెప్పండి రిటైల్ పీపుల్ ఎట్లా థింక్ చేస్తారు? 200 పాయింట్లు గ్యాప్ డౌన్ అయిపోతానే సో మార్కెట్ కొలాప్స్. హౌ వి ఆర్ థింకింగ్? సో like that market profile will give idea. We want to understand the market. That's it. So మీకు ABCD is up. Letter A went up, letter B, letter C, letter D. See precisely ఫస్ట్ క్యాండిల్ తప్పనించి మిగతా అన్ని క్యాండిల్‌లు మీకు ఆల్మోస్ట్ అప్పే చూడండి. ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఓకే. సో నెక్స్ట్ అన్ని క్యాండిల్స్ సో అది కూడా మీకు చూడండి. ఈ ప్రీవియస్ డే క్యాండిల్ లోని టేకెన్ ఔట్ చేయలే. కావాలంటే మీ స్టాప్ లాస్‌ని ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. మీరు మనం ఇక్కడ కొన్నా కూడా ఇక్కడ ఏబీసీ సి పీరియడ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా! సో ఇట్స్ బ్రింగ్స్ డి పీరియడ్ లోకి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మన స్టాప్ లాస్‌ని ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వన్స్ వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ బ్రేక్ అయితే కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగచ్చు. హౌఎవర్ వి ఆర్ ఇన్ ప్రాఫిట్ 15,545లో మనం బై చేసినాం. ఓకే. ఇట్ వెంట్ 15,650 ఆల్సో. మీన్స్ 120 పాయింట్స్ ఇంటూ 75 10,000. హౌ మచ్ టైమ్ టేకెన్? జస్ట్ 40 మినిట్స్ 10,000 ప్రాఫిట్. Okay, what I told in my commentary that particular of time. సో అంతే అండి. ట్రేడింగ్ చేయడం చాలా ఈజీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో బట్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ రిస్క్ అండ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. సో దట్ టైమ్ ట్రేడింగ్ ఈజ్ వెరీ ఈజీ. అదర్వైజ్ నాట్. సీ ప్రైస్ అనేది వివిఎఫ్ లైన్‌కి పైనుంది. మీన్స్ పైన ట్రేడ్ అయితుంది. సో క్యుములేటివ్ డెల్టా ఆల్సో ఈజ్ ఇన్ పాజిటివ్. ఓకే. సో దట్ టైమ్ డోంట్ షార్ట్ ది మార్కెట్ అట్‌లీస్ట్. ఓకే. చూడండి ఆప్షన్ 60లో ఇస్తే 90 అయిపోయింది అప్పటికే. 100 దాటేసింది. ఓకే. సో కంట్రోల్ రిస్క్, కంట్రోల్ ఎమోషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. యాహ్! చూడండి ఏబీసీడీ ఈజ్ అప్ 14,650. నేను టార్గెట్ స్టాప్ లాస్ కూడా చెప్పాను చూడండి క్లియర్‌గా. స్టాప్ లాస్ ఈజ్ ది సి పీరియడ్ లో ఈజ్ స్టాప్ లాస్. టార్గెట్ ఈజ్ 14,650 దగ్గర పెట్టా అప్పటికి వరకు. మీన్స్ ఇంట్రాడే పొజిషన్ ఎవరైనా తీసుకునుంటే 14,650. 14,700 ఈజ్ ద మై ఫైనల్ డెస్టినేషన్ ఫర్ ది డే. ఓకే. సో అట్‌లీస్ట్ మీరు 545లో మనం బై చేసాం కదా! సో 650 ఆల్మోస్ట్ 100 పాయింట్స్ 7,000 రూపీస్ ప్రాఫిట్ పాసిబుల్ ఇన్ ఓన్లీ 1 అవర్. యూ విల్ అండర్‌స్టాండ్ ది డైరెక్షన్. లేకుంటే మార్నింగ్ మనం సెల్ చేస్తే ఏమైతది? సో మనం కూడా మార్కెట్‌తో పాటు బుక్ అయిపోయేటోళ్ళం. అంతే లిటరల్లీ ఏం లేదు. సో అట్లా కాదండి. థింకింగు మన రిస్క్‌ని, మన రిటర్న్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో సమ్‌టైమ్స్ రాంగ్ కూడా అవ్వచ్చు. బట్ ఇట్స్ ఓకే. బట్ మోస్ట్ 85% ఆఫ్ సక్సెస్ రేషియో అండ్ 15% ఆఫ్ లూజింగ్ రేషియో. సో ఎనీథింగ్ ఏదైనా బ్యాడ్ న్యూస్ రావచ్చు. ఒక్కొక్కసారి బ్యాడ్ న్యూస్ వచ్చి సో మనం అనుకున్న స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అవ్వచ్చు. ఓకే. బట్ మనకి హార్డ్‌లీ 30, 40 పాయింట్స్ స్టాప్ లాస్ చెప్పాం ఐ థింక్. 14,500 దగ్గర దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాం. సో మనం 540 దగ్గర కొన్నాం. 40 పాయింట్స్ అంటే 40 పాయింట్స్ మీన్స్ 2,800, 3,000 ఇట్స్ నాట్ ఏ బిగ్గర్ లాస్. సో వెనెవర్ వి విల్ రాంగ్, minimize our loss. Whenever we write, increase our profit. So it will give success ratio more, right? So retail people they don't know this one. వాళ్ళ వాళ్ళ రిస్క్‌ని కంట్రోల్ చేసుకోలేరు. పాపం వాళ్ళ రివార్డ్‌ని కూడా కంట్రోల్ చేసుకోలేరు. సో లైక్ దట్ హ్యాపెన్స్. సో దట్స్ వై ఆహ్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అట్‌లీస్ట్ వాళ్ళకి బిగ్గర్ లాస్‌లు పోకుండా సో కొంచెం ప్రాఫిట్‌లోకి తీసుకొద్దామనే ఉద్దేశ్యంతో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే.
ఆ పర్టిక్యులర్ టైంలో డాబర్ కూడా చెప్పాం. సో, డాబర్ సక్సెస్‌ఫుల్‌గా 5,000 ప్రాఫిట్ కూడా ఇచ్చింది. ఓకే. సో మెనీ చెప్తుంటాను. జస్ట్ ఫాలో అవ్వాలి. సో, వి వాంట్ టు అండర్‌స్టాండ్ ది మార్కెట్. See, a successful trader is one who knows how to make money overall, even through he is right only 20%. Whenever he writes 20% also, he will make money. Winning big when you are right. See, this is my formula. Winning big when you are right, losing small when you are wrong. సో, మన రిస్క్‌ని కంట్రోల్ చేస్తే మనం లాస్ అయ్యే మీన్స్ మన లాస్ అనేది చాలా తక్కువుంటది. రిస్క్‌ని ఎప్పుడైతే మనము ఓపెన్ పొజిషన్‌లో పెడతామో, ఎనీథింగ్ హ్యాపెన్స్. మార్కెట్ ఈస్ డైనమిక్. సో మెనీ ఏదైనా న్యూస్ రావచ్చు. సో, ఎనీథింగ్ హ్యాపెన్స్ గదా! సో, మన లైఫ్‌కి గూడా గ్యారంటీ లేదు. మనం వెళ్తుండొచ్చు. మనం మీన్స్ కార్‌లో గాని, బైక్‌లో గాని ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సో, ఎనీథింగ్ హ్యాపెన్స్. అన్‌సర్టెనిటీ ఈస్ దేర్. అన్‌సర్టెనిటీ ఉన్నప్పుడు మనం రిస్క్‌ని కంట్రోల్ చేసుకోవాలి గదా! సో, మార్కెట్ గూడా అంతే. మ మార్కెట్‌లో గూడా అన్‌సర్టెనిటీ మన లైఫ్‌కే గ్యారంటీ లేదు. మార్కెట్‌కి మరి గ్యారంటీ ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు గదా! సో, అన్‌సర్టెనిటీ లేదు గాబట్టి, సో, రిస్క్‌ని కంట్రోల్ జేసుకోవాలి. వెనెవర్ యూ రైట్, యూ మేక్ బిగ్ మనీ. వెనెవర్ యూ రాంగ్, యూ లూజ్ స్మాల్ మనీ. సో, దట్ ఈస్ ఫెంటాస్టిక్ కోట్ అన్నమాట. అండ్ యాహ్! సీ మీకు అప్పుడు 14,600 క్రాస్ అయిందండి. వన్ టైమ్ ఫ్రేమింగ్ మీకు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, ఐ పీరియడ్ లెటర్ ఐ ఫార్మ్ అయితుంది. సో, అప్పుడు గూడా జెప్పాను. T+5 డేస్‌లో 15,000 లెవెల్ ఈజ్ పాసిబుల్. మీరప్పుడు గూడా బై జేయొచ్చు. 15,000 ఈజ్ ద టార్గెట్. పొజిషనల్ టార్గెట్ దట్ వన్. ఓకే. బట్ 14,650 అండ్ 14,800 దీస్ 2 ఆర్ ద బిగ్గర్ రెసిస్టెన్స్. ఇట్ విల్ క్రాస్ సక్సెస్‌ఫుల్లీ దెన్ ఓన్లీ 15,000 టార్గెట్ విల్ రీచ్. ఓకే. 15,000 and 15,080 is the my positional targets for next week, coming week. సో, చాలామంది నేను చూసాను అనలిస్ట్‌లు ఏం చెప్తున్నారంటే, సో ఇట్ విల్ గో డౌన్, ఇట్ విల్ క్రాష్ టుడే. సో, ఆల్రెడీ 200 పాయింట్స్ డౌన్, 250 పాయింట్ డౌన్, సెల్ నిఫ్టీ అని నేను సీఎన్‌బీసీ టీవీలో వాచ్ చేశానండి ఇవాళ. సో, మీకు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ గుర్తుందో లేదో.